దిస్ ఇస్ గోవింద్, గులాబ్ గోవింద్. నీకు విషయం తెలుసా? నువ్వు వైజాగ్ వచ్చినప్పటి నుంచి చెట్లకెళ్ళి పుట్లకెళ్ళి మొత్తం నిన్నే చూస్తున్నా. ఆ గుళ్ళకి బస్ స్టాప్లకి ఏడికి పోయినా నిన్నే ఫాలో అవుతున్నా నేను. నువ్వు ఏడికి పోయినా కానీ కూడా నీ వెనకలనే తింటా, నీ వెనకలనే వంట, నీ వెనకలనే లేస్తా. నేను నీకు నచ్చినట్టయితే ఈ మధ్యలో పువ్వులు ఉన్నా చూడు రింగు, అది తీసుకోవా? అగు మధ్యలో చూడు రింగ్, అగు మధ్యలో కనబడుతుందా? అది పెట్టుకోవా? ఒక్కసారి పెట్టుకోవా? హలో, నాకు ఫోన్ చేసినావా? ఎక్కడున్నావు? నువ్వు నా దోసుగానువా కోలిగానువా? నీకు చెప్పనీకే. నువ్వు ఎక్కడున్నావు చెప్తే లైఫ్ లో అనుజోలికి వెళ్ళను. అంతెందుకు, తను నీదే. నేనే దగ్గరుండి మీ పెళ్లి చేస్తాను. అబ్బా మజా కాడుతున్నావా? నువ్వు పెద్ద సుధా గారివి, నీ పోరి నాకు ఏరీకే. సరే, నన్ను నమ్మకపోతే మానే. అయితే నీకు అను అక్కర్లేదు అనమాట. నాకేదో కోదు, నాకే కావాలి. రైల్వే స్టేషన్లో ఉన్నా. ఎస్. హలో, సిగ్నల్ వస్తలే. హలో హలో హలో. అరే ఇంక చూడాలి మైల నీటినట్టు పెట్టుకో, ఈ రింగు పెట్టుకో. టింగ్ టింగ్ టింగ్. నువ్వేంట్రా బాబు నన్ను తగులుకున్నావు? ఆల్రెడీ ఒకటితోనే వేగలేక చస్తున్నాను. వాడికి తోడు నువ్వొకడివి. ప్రాణం తీసేస్తున్నారు. ఒక పంచే. చెప్పు చెప్పు. ముందు మీరు డిసైడ్ అయ్యి కొట్టుకు చావండి. ఆ మిగిలిన ఒక్కడి గురించి అప్పుడు ఆలోచిస్తా. ఆ నంబర్ ఇవ్వవా? ఓహో, అది కూడా నేనే ఇవ్వాలా? మరి నువ్వే ఇవ్వాలి. ఓకే, ఇదిగో రాసుకో. ఒకటి కాదు, వాడికి 3-4 ఉంటాయి. నంబర్స్ రా, అన్ని రాసుకో. ఎప్పుడు ఎవరితో ఎందులో ముచ్చట్లు పెడుతుంటాడో తెలీదు. వీలైనంత తొందరగా వాణ్ణి చంపే, లేదంటే నువ్వే చచ్చిపో. ఎవరో ఒకరి బాధ అయితే తప్పుతుంది నాకు. రాసుకున్నావా? నువ్వు హలో హలో హలో, ఎవరు మాట్లాడేది? అరే ఎవరినైతే నీకు ఎందుకురా బఫూన్? మళ్ళీ అనున్ గిట్లా కలిసినామని తెలిసినా, మాట్లాడినామని తెలిసినా బిడ్డ ఇసుకెళ్ళకెళ్ళి రాళ్ళు దోలాడి మరి ఇసిరి కొడతా. ఎవరా నువ్వు? నువ్వెవడరా నాకు చెప్పడానికి? నేను అను లవ్ చేస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఇప్పుడు చెప్తున్నా విను, అను ఎప్పటికీ నాదే. అందుకే తెచ్చి ఇంటి పైన పెట్టుకున్నాను. నీకు చేతలైతే అవ్వరా? ప్రతి ఒక్కళ్ళకి ఆటలైపోయింది. ఎవడు పడితే వాడు ఫోన్ చేసి వాగుతున్నాడు. ఈ నెంబర్ సేవ్ చేసుకుని పెట్టుకుంటే పోతే ఏదో రోజు మణి దొరుకుతాడు. ఇప్పుడు చెప్తా వీడి సంగతి. అయినా వీడిననేం లాభం? వీడి నా మీద కుసుకెళ్ళిపిందే, దాన్ని అనాలి. ఎక్కడున్నావే? ఐ లవ్ యూ అండి. ఏంటి, ఏదైనా ప్రాంకా? మరి కెమెరాలు ఎక్కడా కనపడట్లేదే? నేను మిమ్మల్ని నిజంగానే లవ్ చేస్తున్నాను. మీరు వైజాగ్ వచ్చినప్పటి నుంచి ఫాలో చేస్తున్నానండి. అబ్బో, ఏంట్రా ఇది? ఒకటి తర్వాత ఒకటి ఇలా సతాయిస్తున్నారు. వైజాగ్ లో అబ్బాయిలకి ఇంకో పని పాట ఏం లేదురా? ఊరికే అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటారా? పనికొచ్చేలాగా ఏదైనా చెయ్యండ్రా. నేను మీరు అనుకునేలా కాదండి. ఐఎమ్ ఐఐటిఎన్. సంవత్సరానికి 30 లక్షలు సంపాదిస్తున్నాను. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటానండి. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నన్నెవ్వరూ ఏమీ చూసుకోనక్కర్లేదు నాయనా. నీకు నేను ఒక్కదాన్నే. నాకు నీలాంటి వాళ్ళు ఇంకో 2 ఉన్నారు. ఇప్పుడు కూడా అక్కడి నుంచి ఒకడు చూస్తున్నాడు చూడు, దరిద్రుడు. తప్పుకో ప్లీజ్ అండి, ఒప్పుకోండి. చెప్పేది నీకే, తప్పుకో. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. ఒప్పుకోండి ప్లీజ్. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ఒప్పుకోండి. ఒప్పుకోవా? చెప్పాను కదా బాగా చూసుకుంటానని. అయినా మీరు మమ్మల్ని ఎందుకు ఇష్టపడతారు? యాసిడ్ పోసే వాళ్ళే కరెక్ట్ మీకు. ఒప్పుకోకపోతే యాసిడ్ పోస్తా. ఎవడాడు? నాకెందుకు ఫోన్ చేశాడు? ఎవడ్రా మధ్యలో? ఎందుకు ఇచ్చావు నా నెంబర్? ఎందుకు ఇచ్చావు? Do you know who am I? I'm an IITian. అబ్బా, ఐఐటి. అర్థమైంది. ఓకే, ఎందుకు ఇచ్చావు? నిన్నే అడుగుతున్నా, ఎందుకు ఇచ్చావు నా నెంబర్? ఎందుకు ఇచ్చావు చెప్పు. డబ్బులు కడితేనో, రాత్రులు కష్టపడి చదివితేనో, పుడితేనో ఐఐటీలో సీట్లు వస్తాయి. ఎక్కడ డబ్బులు కడితే సంపాదిస్తే సంస్కారం వస్తుందిరా? ఇలాంటి వాళ్ళు అందరూ కలిసి ఒక్కళ్ళిద్దరు చేసే పనుల వల్లే ఆడంగులందరూ కలిసి
హ్యాష్ట్యాగ్ మీటూ అంత రచ్చిపోతున్నారు ఏంటి యాసిడ్ పోస్తావా ఆ? కాల్చి కాల్చి కింద వాత పెడతాను మీకు ఇలాంటి కరెక్టే సంవత్సరానికి 30 అంట కదా చేసేసుకో అయినా నీకు రోడ్ల మీద ఏంటి పని కాలేజ్ లేదు జాబ్ లేదు పోనేదో ఇంటి పనుల మీద బయటకు వచ్చావంటే నువ్వు ఆ టైప్ కాదు 4 గోడ్ల మధ్య బ్రతకకుండా ఎందుకు ఎప్పుడు చూసినా ఇలా రోడ్లు పట్టుకుని తిరుగుతుంటావు ఏంటి అలా చూస్తున్నావు నువ్వే అన్నావు కదా దమ్ము ఉంటే వచ్చి డైరెక్ట్ గా చెప్పాలని చాలా డైరెక్ట్ గా చెప్పాడు కుర్రోడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఒప్పుకోపోతే యాసిడ్ పోస్తానని ఇంతకంటే ట్రాన్స్పరెంట్ పర్సన్ నీకు లైఫ్ లో దొరకడు చేసేసుకో నా మీద ఎప్పుడు నువ్వు గెలవాలని ట్రై చేస్తావు కదా ఇవాళ నేను కాపాడి ఈ జీవితానికి సరిపడా నేను గెలిచేశాను ఇంకెప్పుడు నువ్వు నన్ను గెలవాలని ట్రై చేయకు ఏంటి బాలు పుష్కరంగా బెండి తీయాలి దానికి మీరు నాకు కోఆపరేట్ చేయాలి ఎదవకి అక్కడ ఇక్కడ తిరగొద్దురా ఇలాగే బోన్స్ బెండ్ అయిపోతే జాగ్రత్త అని చెప్తే వినలేదు ఇంతకీ నేను ఇప్పుడు ఏం చెయ్యాలి నేను చెప్పించేయాలి రే బావా నువ్వేంటి వెనక్కి కూర్చున్నావు తాగవా మొదటి నుంచి ముందుండి నడిపింది నువ్వే కదరా నువ్వు కానీ సరే బావా ట్రీట్ ఎవరిది నాదేరా నీకోసం అరేంజ్ చేశా ఓ బావా నేనంటే నీకు ఎంత ఇష్టం రా నువ్వు నీ కుటుంబం ఎల్లవేళలా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని ఈ తాగుతో దీవిస్తున్నా బావా ఇంకేనంకుల్ విషయాలు ఏమీ లేదురా ఆ, ఇవాళ మేమందరం నిన్ను బాగా ప్రేమిద్దాం అనుకుంటున్నాం ఛీ అవేం తేడా మాటలు అంకుల్ పోను పోను నీకే తెలుస్తుందిలే కానీ ఏంటయ్యా ఎంటర్టైన్మెంట్ లేదు పార్టీ అంటే రాక్ చెయ్యాలి ఏదో ఒకటి వెరైటీగా చేద్దాం ఏమంటారు మై డియర్ యూత్ ఏడు లోకాల ముక్కోటి దేవతల సాక్షిగా జస్ట్ లిసన్ వాట్ ఐఎమ్ సేయింగ్ నా దగ్గర కొన్ని స్లిప్స్ ఉన్నాయి వీటిల్లో ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కరి పేర్లు రాశాను మనందరిలో యాక్టివ్ పర్సన్ ఎవడో వాడు వీటిల్లోంచి ఒకటి సెలెక్ట్ చేస్తాడు అందులో ఎవరి పేరైతే వస్తుందో వాడు మనందరినీ ఎంటర్టైన్ చెయ్యాలి నిందిస్తా ఇక్కడ ఉన్న అందరిలో కల్లా నేను యాక్టివ్ రానన్నా టీ ఆ, పుష్కరం నేనే గెలిచా సంగరాజుల అబ్బాయి మీ అందరినీ నేను ఎలా ఎంటర్టైన్ చేయాలి ఇది టీవీ రిమోట్ అగ్గులకు బయట పోయింది సెల్ ఫోన్ కి టీవీ రిమోట్ తేడా తెలుస్తుంది రే పొగడా నువ్వు చూడ్డానికి ఎర్రముళ్ళ పందిలా ఉంటావు మేము నిన్ను మనిషిలా చోట్ల ఇది అంతే వాడి సంగతి వదిలేండి అంకల్ అసలు ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి గుడ్ నేను దీంతో ఒక్కొక్క ఛానల్ మారుస్తూ ఉంటాను నువ్వు ఆ ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ ఇమిటేట్ చేయాలి మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి ఇంతే కదా అంకల్ మీరు ఛానల్స్ రెడీ చేసుకోండి మీరు రెడీయా కామెడీ ఛానల్ హలో హలో ఎవరు మాట్లాడుతున్నారు హే హాయ్ అన్నయ్ హాయ్ ఏంటమ్మా నీ పేరు నా పేరు పిత్తి బరిగిల ప్రకాష్ అన్నయ్ పిత్త అదేం పేరు పిత్తు కాదు పిత్తి సర్లే ఏం చేస్తుంటావు అన్నయ్ 10th క్లాస్ 10th క్లాస్ ఆహా ఎలా చదువుతున్నావు ఏదో పర్లేదు అన్నయ్ మనం హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో 5 సబ్జెక్టులు పోయాయి ఉండేవి ఆరుగా తమ్ముడు అది అంటే అందరూ మీ అంత టాలెంటెడ్ కాదు కదండి ఎట్ టైం ఆరో కొట్టడానికి అది కూడా కరెక్టే కానీ మరి ఇంకా గర్ల్ ఫ్రెండ్ సంగతి ఏంటి అయ్యో అన్నయ్ లేరన్నయ్ ఆ సిగ్లోనే తెలుస్తుంది ఎంతమంది ఉన్నారో నిజం చెప్పు అన్నయ్ నిజంగా లేరన్నయ్ చెప్పాక మీ అంత టాలెంటెడ్ కాదని సర్లే ఐ అగ్రీ సరే ఏదైనా మంచి జోక్ చెప్తావా ఒక స్కూల్లో ఒక అమ్మాయి సబ్జెక్ట్ ఫెయిల్ అయింది ఎందుకో తమ్ముడు నీకు ఈ ఫెయిల్యూర్ తప్పితే ఇంకేం తెలీదా అన్నయ్య ఇట్స్ హర్టింగ్ కట్ వాడిని జోక్ చెప్పమని నువ్వు జోకులు వేస్తున్నావంటరా అసలు మీరెవరు ప్రేక్షకులం ఓ మీరు ఇప్పుడు హర్ట్ అయ్యారా వాడు ఏం చదువుతున్నానని చెప్పాడు వీడా 10th మరి 10th క్లాస్ గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా ఇలాంటి అడ్డమైన షోల వల్లే కదరా పిల్లలు చెడిపోతున్నారు అంటే అదేదో పాపులారిటీ కక్కుర్తిపడి పాపులారిటీ కోసం అయితే బట్టలు విప్పి కూర్చున్నా ఫ్రీగా యూట్యూబ్ లో పాపులారిటీ ఇస్తున్నారు కదరా ఎతిక్స్ ఉండాలి కదా వాళ్ళకి నీకు తేడా లేదా దరిద్రుడాని అంకుల్, అంకుల్. ఎట్టా? ఏయ్, ఏయ్, ఏయ్. ఆ! అమ్మా! అమ్మా! ఆయ్! అమ్మా! అమ్మా! ఆ! హలో నెక్స్ట్ ఛానల్ మ్యూజిక్ ఛానల్ హలో వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ మ్యూజిక్ ఛానల్ మ్యూజిక్ జోష్ ఉండాలిరా. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ మ్యూజిక్ ఛానల్ మ్యూజిక్ సర్కస్ మీలోని గాత్రాన్ని నిద్రలేపే అద్భుతమైన కార్యక్రమం ఇవాళ మన కార్యక్రమంలో డిస్కస్ చేసుకోబోయే విషయము లేచిపోతున్న ప్రేమికులు వాళ్ళ పడుతున్న సంఘర్షణలు హలో ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా లేదా ఏంటి ఏం చేస్తున్నారు మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు దోమలు పెంటండి ఏంటే దోమలు పెంటండి యూ మీన్ మస్కిటో షీట్ హాయ్ అదేనండి అయితే చెప్పండి
లేచిపోతున్న ప్రేమికులు పడే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది? సంఘర్షణ అంటే వాళ్ళు చాలా బాధపడతారండి. వాళ్ళ బాధ చూస్తే మనకు కూడా చాలా ఏడిపోతుందండి. అయ్యో పాపం. మీరు ఈ మానసిక సంఘర్షణ పాట రూపంలో రిప్రజెంట్ చేయగలరా? తప్పకుండానండి. కిల్లర్ రాంబాబు గారు, స్టాప్ ఇట్! నేను ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి, నువ్వు పాడుతున్న పాట ఏంటి? అసలు బుద్ధిందా నీకు? ఒక్కోసారి మీలాంటి ప్రేక్షకుల వల్ల తెలుగు టీవీ ఛానల్స్ లో లైవ్ షోస్ చచ్చిపోతానే అంత భయం వస్తుంది. దయచేసి మీ గాత్రాన్ని టీవీలో వినిపించాలనుకున్న మాలాంటి యాంకర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. ఇప్పుడు సాటిస్ఫైడా? ఏరా అంత బలిసిందా? ఇప్పుడు ఎవరు మనోభావాలు హర్ట్ అయ్యాయి? మళ్ళీ ప్రేక్షకులవే. అమ్మా! 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 అరే! అరే! అమ్మా! అరే! అరే! ప్రకాష్! అరే లగోరి! మీ అందరూ లేనే కదా ఉతికింది మన. పుష్కర్, ఇప్పుడు నీ అమ్మాన్ని నా పేర్లే. అరే నాకు అర్థమైందిరా, మీరు ప్లాన్ చేసి నన్ను కుంటున్నారు కదా. జాబ్, లైఫ్, కెరియర్ దేని వెనక పడి నన్ను ఒక అమ్మాయి వెనక పడేలా చేసావు. కొత్త నెంబర్ నుండి మెసేజ్ చేయించావు. అడ్డమైన సలహాలని ఇచ్చావు. ఫైనల్ గా నన్ను విడగొట్టేశావు. అందుకే రే ఇదంతా. రేయ్, కోపం ఉంటే చెప్పాలి గానీ ఇలా పాపిచ్చి పౌరుషం గడితో కొట్టిస్తావా? అయినా ఒక అమ్మాయి కోసం ఫ్రెండ్ ఇలా కొట్టడం ఏం బాలేదురా. అది కావచ్చు ఇంకో కత్తిలాంటి ఫిగర్ రా. దానికంటే కత్తిలాంటి ఫిగర్ లేకనో దొరకనో కాదు, అమ్మాయి జెన్యూన్ రా. ఈ జనరేషన్లో ఏ మగాడైనా గ్రేటెస్ట్ అచీవ్మెంట్గా ఫీల్ అవ్వాల్సిన ఒకే ఒక్క సిచ్యువేషన్, మన లైఫ్లోకి ఒక జెన్యూన్ అమ్మాయి వచ్చినప్పుడు. అను కంటే మంచి అమ్మాయి నాకు దొరకదు. కానీ లైఫ్లో తను నా ముఖం కూడా చూడకుండా చేశావు. ఇన్ని చేసిన నీ డెస్టినీ తనని నీ కాకుండా చేస్తున్నా చెప్పు. ఆయన ఒకసారి మాట్లాడు. చెప్పు తెగుద్ది నా కొడక. ఇంకోసారి ఇలాంటి అడ్డమైన సలహాలు ఇచ్చావంటే నీ మాట విని ఒకసారి తప్పు చేశాను. ఇప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడి మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు చేయను. అయినా చేసింది నువ్వుగా, సిద్ధుగాడు కదరా. నేను కూడా ఇవాళ దానికి అదే చెప్పాను. ఏముందో తెలుసా, రెండు నువ్వే కదరా ఎదవా అని మొహమ్మద్ తూ అని ఊసింది. అయినా తప్పు నాదేలే. అప్పటికి మా నాన్న చెప్తూనే ఉన్నాడు, ఆ పుష్కరం గారి దగ్గరికి వెళ్ళకరా, వెళ్తే సంకరాకపోతాను. ఆహా వింటేగా. మా అక్క 100 సార్లు ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. తిట్టి రానని ఫోన్ పెట్టేశా. నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా, ఇప్పటిదాకా జరిగిందంతా క్రియేట్ చేసింది నువ్వే, నా డెస్టినీ కాదు. నా డెస్టినీ నన్ను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళమని ప్లాన్ చేసింది. నా మట్టి బుర్రకి అర్థం కాలేదు. ఇక సాలైంది. రేపు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతే బాధపడవా బావా? దరిద్రం వదిలిపోయిందని చాలా సంతోషపడతారా?